హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవానీ మచ్చందర్ వ్లాగ్స్. ఈరోజు అయితే మీకోసం చూపిస్తున్నా ఢిల్లీలో అయ్యప్ప పూజ ఎట్లా చేసుకున్నామని ఒక చిన్న వ్లాగ్ అయితే మీకోసం. సో ముందైతే ఇది అయ్యప్ప పూజ ముందు రోజు అనమాట. ఇక్కడ 14th ఇయర్ అనమాట అయ్యప్ప పూజ చేయబట్టి. సో ఇక్కడ అందరూ కలిసి చేసుకోవడం చాలా ఎవ్రీ ఇయర్ నుంచి వస్తుందంట ఇట్లనే. సో వీళ్ళందరూ మలయాళీస్ అనమాట. సో కేరళైట్స్ వీళ్ళందరూ యూనిటీగా ఉండి 14 years నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే అసలు రియల్లీ గ్రేట్ అనుకోవాలి. ఇట్లాంటి సోషల్ గ్యాదరింగ్స్ అనేవి ఢిల్లీలో చాలా ముఖ్యం. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో ట్రాన్స్ఫర్స్ అయ్యి వస్తాం కాబట్టి మాలాంటి వాళ్ళకైతే సోషల్ గ్యాదరింగ్స్ ఒక బూస్ట్ అనమాట. సో అంత మంచిగా ఉంటుంది. ఇక్కడ ముందు రోజు నైట్ అయితే చాలా మే అందరం కలిసి డెకరేషన్ అదంతా స్టార్ట్ చేసి చేయడం అనమాట. జెంట్స్, లేడీస్, చిన్నపిల్లలు. సో అయ్యప్ప స్వామికి పూజ అంటేనే మొత్తము పువ్వులతోనే కాబట్టి మొత్తం పువ్వులు గుచ్చే వాళ్ళు పువ్వులు, పెటల్స్ దింపే వాళ్ళు పెటల్స్, డెకరేషన్ చేసే వాళ్ళు డెకరేషన్. సో అందరూ వాళ్ళ వంతు పనులు వాళ్ళు చేసిండ్రు అనమాట. సో ఇక్కడ వేరే వచ్చి డెకరేషన్ పర్సన్ అట్లా ఏం లేదు. మేము కూడా కొంచెం హెల్ప్ చేసినాం ఇక్కడ. సో మా క్రియేటివిటీ కూడా కొంచెం ఇంప్లిమెంట్ చేసినాం అనమాట. సో ఏంది అంటే ఇక్కడ జెంట్స్, లేడీస్ అని ఏం డిఫరెన్స్ ఉండదు. అందరూ ఎవరికి దోచిన పని వాళ్ళు చేస్తూనే ఉంటారనమాట ఇట్లా. సో ఇదంతా డెకరేషన్ చేసిన తర్వాత ఎంత బాగుండును అనమాట. చాలా వైబ్రెంట్గా అనిపించింది. సో ఇట్లా అయితే అందరం కలిసి డెకరేషన్ అంతా కంప్లీట్ చేసినాం అనమాట. నైట్ మేమైతే కొంచెం సేపే ఉండే, కాకపోతే వీళ్ళందరూ కూడా లేడీస్ కమిటీ, జెంట్స్ కమిటీ ఉండి చాలా నైట్ వరకు వీళ్ళు మొత్తం అంతా డెకరేట్ చేసేసి వెళ్ళిపోయిన అనమాట. డిన్నర్ కూడా ఇక్కడే ఉండే మాకు సాంబార్ రైస్ చాలా టేస్టీగా కూడా ఉండే. సో ఇక్కడ చేస్తున్నాం కదా, మనం చూస్తున్నాం కదా, ఇది కార్డ్బోర్డ్ పైన ఫస్ట్ చాక్ పీస్తో అయ్యప్పని డ్రా చేసేసి దానిపైన వైట్ చామంతి పూలు ఉంటాయి కదా, దాన్ని అన్ని కలర్స్లో కలిపింది అనమాట. కలర్స్లో కలిపితే ఇట్లా కలర్స్ వస్తే ఆ కలర్స్తోనే డెకరేట్ చేసింది అనమాట. అసలు చాలా బాగుండే అది. అంతటా హైలైట్ అంటే మాత్రం అయ్యప్ప స్వామి హైలైట్ అనమాట. ఈవెన్ టైగర్ కూడా అంత పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. సో ఈ మండపానికి మొత్తం అయితే లిల్లీ పూలన్నీ ఇట్లా వీళ్ళే గుచ్చి తీసుకొని వచ్చి మొత్తం అంతటా కట్టడము. పెద్దగా డెకరేషన్ పర్సన్ అని బయట నుంచి పిలుచుకొచ్చి ఏం లేదనమాట. ఈ కమిటీ మెంబర్స్ ఇంట్లో ఉన్న వాళ్ళే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడము. అంత చలి ఉందంటే అంత చలిలో కూడా అందరు వచ్చి చేయడం అంటే చాలా గ్రేట్ అనమాట. ఇదంతా చూపిస్తుంది ఎర్లీ మార్నింగే గణపతి పూజ అయిపోయింది. ఆ గణపతి పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇడ్లీ సాంబార్ అయితే టిఫిన్ తినేసి ఇంకా మేము ఇక్కడ లేడీస్ది మొత్తం భజన ఉండే అనమాట. సో లేడీస్ భజన వీళ్ళు బాగా ఒక 2 months నుంచి వీళ్ళందరూ కలిసి ఒకరింట్లో ప్రాక్టీస్ చేసి ఆఫీస్ పోయే వాళ్ళు కూడా ఉన్నారు ఇంట్లో. సో అందరూ కలిసి ప్రాక్టీస్ చేసి ఇంత పర్ఫెక్ట్గా వీళ్ళు ఇక్కడ భజనలు అయితే చేసుకున్నారు అనమాట. అసలు చాలా మంచిగా ఉండే. లేడీస్ది ఒక ఆల్మోస్ట్ 1.5 hour 2 hours వరకు ఉండే. అయితే అయ్యప్ప పాటలు ఓన్ లాంగ్వేజ్లో, మలయాళీ లాంగ్వేజ్లో పాడిరనమాట. సో మంచిగా ఉండే. అసలు అందరూ గ్యాదర్ అయ్యి అందరూ ఇట్లా చేసుకోవడం వల్ల మన ట్రెడిషన్ ఏమవుతుందో, మన పండుగలు ఏవైతున్నామో, మనం వాళ్ళని మిస్ అవుతున్న ఫీలింగ్ అని ఏముండదనమాట. సో అన్ని పండుగలు చేసుకుంటే అసలు మనకు ఆ ఫీలింగ్ ఎందుకు వస్తుంది. ఇక్కడ చూడండి అయ్యప్ప పూజ అంటే అసలు ఢిల్లీలో ఎంత మంచి చేసినా. ఇక్కడికి వచ్చిన ఒక విఐపీ కూడా, ఒక పొలిటీషియన్ కూడా అన్నాడు అనమాట, మీ కల్చర్ని, మీ ట్రెడిషన్ ఎంత మంచి ఫాలో అవుతున్నారో అనేసి తను కూడా చెప్పి వెళ్ళిపోయాడు అనమాట. సో అంత మంచిగా ఉంటుంది అనమాట ఇక్కడ. సో అన్ని రకాల ఫెస్టివల్స్ అన్నీ చేసుకోవడము ఒక హ్యాపీనెస్ ఇస్తుంది కాబట్టి సో అందరూ ముందుకు వచ్చి అందరూ ఈ సోషల్ గ్యాదరింగ్ అయితే అయిపోయి అందరూ మాత్రం సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట ఇట్లా ఫెస్టివల్స్. సో చూస్తున్నారు కదా, ఇదే డెకరేషన్ లాస్ట్కి అయితే ఇంత హైలైట్ అయిపోయింది అనమాట. మన అయ్యప్ప ఇంత హైలైట్ అయిపోయింది అనమాట. అంత మంచిగా ఉండే. సో వీళ్ళ పాటలు అయిపోయిన తర్వాత పిల్లలది ఉండే అనమాట సెషన్. పిల్లలు కూడా అంతే ఆల్మోస్ట్ వీళ్ళు కూడా 2 months నుంచి పిల్లలందరూ కూడా గ్యాదర్ అయ్యి ఒకరింట్లో కూర్చొని ప్రాక్టీస్ చేసి వీళ్ళైతే ఆల్మోస్ట్ ఒక 2.5 hour వరకు పిల్లలు చాలా బాగా ఆడినరు. వీళ్ళ సెషన్ వచ్చేసి 11 నుంచి 10:30 నుంచి 12:30 వరకు ఉండే. 12:30కి ఏదైతుందో అప్పుడు పడి కాల్చిండు అనమాట. 12:30 మధ్యాహ్నం పడి కాల్చిన తర్వాత ఇంకా లంచ్కి వెళ్ళిపోయినాం మేమందరం. సో డెకరేషన్ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు అసలు చేస్తూనే ఉండే. ఇంకా పొద్దున అయినాక కూడా వీళ్ళు కంటిన్యూస్గా డెకరేషన్ అనేది కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నారు. సో ఇది మేము చూపిస్తుంది అయితే 12:30కి అట్లా. సో 12:30కి షార్ప్ 12:30కి పడి అయితే కాల్చేసి ఇంకా మొత్తం పడి అంత అయిపోయినాక డోర్స్ ఓపెన్ చేసి ఒకసారి భగవంతునికి అయితే హారతి ఇచ్చేసి వీళ్ళు లేడీస్ ఇక్కడ పాటలు పాడుతున్నారు. పడి పాట పాడుకుంటే వాళ్ళు పడి కాలుస్తున్నారు అనమాట. సో అసలు అంత మంచిగా ఉండే. వీళ్ళంతా ముందే ప్లాన్ చేసుకొని వీళ్ళ కమిటీ మెంబర్స్ లేడీస్ అందరూ గ్రీన్ శారీస్ వేసుకొని అట్లా ఇక్కడ 14 years నుంచి వీళ్ళు చేస్తున్నారంటే వీళ్ళ దగ్గర ఎంత యూనిటీ ఉందో అదే చూసుకోవాలి. సో దీనివల్ల ఏంటంటే మా పిల్లలు కూడా నేర్చుకుంటారు అనమాట. మనం ఎక్కడికి వచ్చినా కూడా మన కల్చర్ అనేది
మర్చిపోరు. సో మన ట్రెడిషన్ అనేది మర్చిపోరు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఓహో మన దాంట్లో కూడా ఇట్లాంటి పూజలు ఉంటాయి, ఇవి ఉంటాయి అని తెలుసు. లేకపోతే అసలు ఇవి చేయకపోతే మాకు ఏం తెలియదు పిల్లలకి ఇంకా. సో అందుకని మేము కూడా ఇన్వాల్వ్ అవుతాం. నాకైతే సోషల్ గ్యాదరింగ్స్ అంటే చాలా ఇష్టం. సో మేమైతే ఫస్ట్ ఉంటాం అందులో. సో తర్వాత మాకు లంచ్ ఉండే, లంచ్లో అయితే ప్రాపర్ భోజనం అసలు చాలా బాగుండే. అరటాకులలో అన్ని టైప్స్ ఫుడ్, పాపడ్, సాంబారు, బీన్స్ ఫ్రై, చట్నీ, ఇంకా ఖీర్, పాయసం అన్నీ ఉండనమాట. చాలా ఎంజాయ్ చేసినాం ఫుడ్ అయితే. సో ఇట్లయితే అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా, మన హిందీ వాళ్ళు కూడా వచ్చి అందరు మింగిల్ కావడము, వాళ్ళు కూడా తినడము, మన దేవుడికి మొక్కడం మంచిగా. సో అట్లయితే తినేసి ఇంకా ఇది మధ్యాహ్నం అంతా రెస్ట్ తీసుకున్న తర్వాత ఇది నైట్ అనమాట. నైట్ ఈ ప్రొసెషన్ యాక్చువల్గా 4:30కి స్టార్ట్ అయింది. మీకు చీకటి కనిపిస్తుంది ఎందుకంటే ఢిల్లీలో ఫుల్ చలి ఉందన్నమాట. ఇది ఆల్మోస్ట్ 6 o'clock ఆ టైంలో. సో 4:30కి అట్లా స్టార్ట్ అయిన ప్రొసెషన్ మాకు ఇది ఆల్మోస్ట్ 7:30 వరకు అయిపోయిందనమాట. ఇక్కడ ఏంది స్పెషల్ అంటే లేడీస్ అందరు కూడా కేరళ శారీస్, వైట్ కలర్ శారీస్ కట్టుకొని, బ్లాక్ స్వెటర్స్ వేసుకొని, సో ఒక ప్లేట్లో కొన్ని బియ్యం వేసి, ఫ్లవర్ పెటల్స్ వేసేసి, ప్లేట్లని ఒక కొబ్బరి చిప్ప ఉంటుంది కదా, కొబ్బరి హాఫ్ చేసినాక ఆ కొబ్బరిలో నూనె పోసి దీపం వెలిగించి, ఇంకా ఆ దీపంని మనము అయ్యప్ప ముందు లేడీస్ అందరూ పట్టుకుంటే గట్టిలతో ఇట్లా ముందు వెళ్తుంటే కేరళ బ్యాండ్ వీళ్ళు ఇక్కడ మస్తు ప్రొఫెషనల్స్ అనమాట వాళ్ళు కూడా. సో కేరళ బ్యాండ్తోని ఇట్లయితే మేము ఈ ప్రొసెషన్ని స్టార్ట్ చేసినాం అనమాట. అసలు చాలా మంచిగా ఉండే. చిన్న పిల్లల నుంచి కూడా పట్టుకొని అసలు వాళ్ళు 2 hours అంత పేషెన్స్తో చూస్తున్నారు కదా. ఇట్లా దీపాలు అయితే కొబ్బరిలా దీపాలు పట్టుకొని మొత్తం మేము ఆల్మోస్ట్ 2 hours ఇట్లా మా కాలనీ మొత్తం అంతా అయ్యప్పని ఊరేగించి పాటలు పాడుకుంటా అసలు మధ్యలో ఆగి కేరళ బ్యాండ్ ఫుల్ డ్యాన్స్ ఆడిండ్రు. ఇంకా లేడీస్, జెంట్స్ కూడా వేరే వాళ్ళు. సో ఇదంతా మా కాలనీ అనమాట. చూస్తున్నారు కదా ఎంత చల్లగా ఉండను. అయినా సరే అయ్యప్ప ఫుల్ ఎనర్జీ ఇచ్చేసిండు మాకు అందరికీ. మేమైతే చాలా అసలు హ్యాపీగా మస్తు ఎంజాయ్ చేసినాం అనమాట. ఇట్లయితే దీపాలు పట్టుకొని, సో మధ్యలో స్వామి అయ్యప్ప స్వామి అనేసి పాటలు పాడి భజనలాగా. సో అందరూ బయటికి వచ్చి చూస్తుండే. ఇక్కడ మాకు పెద్ద షాప్ ఉంటుంది, ఇక్కడ షాప్స్ ఉంటాయి అనమాట. సో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి మన సౌత్ ఇండియన్స్ని చూస్తుండే. అసలు సౌత్ ఇండియన్స్ బహుత్ అచ్చే కడితే, బాగా చేస్తారు వీళ్ళు సెలబ్రేషన్స్, పూజలు బాగా చేస్తారు అనేసి అయితే వీళ్ళందరూ అనుకుంటారు ఇక్కడ అనమాట. సో ఏడికి పోయినా కూడా, ఏ దేశం పోయినా, ఇప్పుడు అమెరికాలో అయినా ఏ స్టేట్లో అయినా కూడా మన పండుగలు అనేటివి అందరు చేస్తున్నారు. కాకపోతే రియల్గా చేయడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మన నెక్స్ట్ జనరేషన్కి తెలిసి వస్తుంది అనమాట. సో పండుగలు, మన కల్చర్, మన ట్రెడిషన్ మన నెక్స్ట్ జనరేషన్కి తెలిసి రావాలంటే మనం ఎక్కడున్నా కూడా మన ట్రెడిషన్, మన కల్చర్ అయితే మనం ఖచ్చితంగా ఫాలో కావాలి. నేను కూడా ఫాలో అవుతా, మీరెవరైనా కూడా ఇట్లాంటి ఫాలో అవ్వండి. సో హ్యాపీగా ఇట్లయితే పాటలు పాడుకుంటా అసలు ఆ బీట్స్కి మాత్రం డ్యాన్స్ స్టెప్స్ వస్తాయి. అసలు కేరళ బ్యాండ్కి అంత మంచిగా ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా అంత స్మైల్తోనే అందరు ఎంజాయ్ చేసిండ్రు. ఇక్కడ చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా ఇదైతే నైట్ అనమాట. నైట్ అయితే హరివరాసనం ఇంకా పూజ చేసి మళ్ళీ ఒకసారి పడిగాలు చేసి పువ్వులతో నిండా ఫుల్ మొత్తం దేవుడికి ఎన్ని పువ్వులు ఉంటే అంత అభిషేకం చేసేసి ఇంకా నైట్ అయితే డోర్స్ క్లోజ్ చేసి ఇంకా హారతి ఇచ్చేసి క్లోజ్ చేసేసిండు అనమాట. ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.